नानादिव्यवधूजनैरभिवृता विद्युल्लतातुल्यया विश्वोन्मादनहृद्यगात्रलतया विद्योतिता शान्तरा त्वत्पादाम्बुजसौरभैककुतुकाल्लक्ष्मी स्वयं लक्ष्यते यस्मिन् विस्मयनीयदिव्यविभवं तत्ते पदं देहि मे. మనం వైకుంఠంలోకి ప్రవేశం చేశాం కదా, మనం భావనాత్మకంగా చేస్తే బ్రహ్మదేవుల వారు మనల్ని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఆ సారూప్య ముక్తిని పొందినటువంటి ఉత్తమమైనటువంటి ఆ విష్ణు భక్తులను చూసాం. ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎవరెవరు కనపడుతున్నారు అంటే అక్కడ చాలా మంది వధూజనం ఉన్నారట. అంటే చాలా అందమైనటువంటి దివ్య సుందరీమణులు ఉన్నారట. నానా దివ్య వధూజనై అభివృత, వాళ్ళందరూ కూడా గుమికూడి ఎవరినో సేవిస్తున్నారట. ఇక్కడ అంటే ఆ దృశ్యాన్ని మనకి చూపుతున్నారనమాట. ఇలా చూశారు. ఇంకాస్త ముందుకు పోయేసరికి ఆ అందమైనటువంటి నారీమణులందరూ కూడా ఆ ఆ చుట్టూ చేరి ఎవరినో సేవిస్తున్నారట. ఎవరిని సేవిస్తున్నారు అంటే ఆ తల్లి ఎలా ఉంది, ఆ సేవింపబడే తల్లి అంటే విద్యుల్లతాతుల్యయ, ఆ మెరుపు తీగలాగా ఉందట. ఆ మెరుపు తీగ లాంటి దేహం కలిగి ఉన్నదట. విశ్వోన్మాదన హృదయ అంటే సమస్త జగత్తును కూడా మైమరుపుకు లోన్ చేసేటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపి అంటే ఆ తల్లి. అంటే ఇక్కడ ఆ జ్యోతి స్వరూపం చెప్పారు మనకి ముందు, విద్యుల్లతాతుల్యయ అని. అటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ రూపంతో ఉండి, ఆ రూపం ఇంకా చాలా మోహనంగా ఉందట. సమస్త హృదయం, సమస్త విశ్వము కూడా మైమరచిపోయేటువంటి ఆ మహా సౌందర్యవతి అయినటువంటి ఆ రూపంతో ఆ తల్లి అక్కడ ఉందట. అక్కడ ఇంకా ఎలా ఉంది, ఆమె నుంచి వచ్చే వెలుగులు ఎలా ఉన్నాయి అంటే విద్యోతితా శాంతర, సమస్త దిక్కులని సమస్త లోకాలని వెలిగింపజేసేటువంటి రూపంగా ఉందట. మనం లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆమె జ్యోతి స్వరూపం, సమస్త జగత్తునికి వెలుగు ఇచ్చే స్వరూపం ఆ తల్లి అని మనం చెప్తూ ఉంటాం. అలాగా అటువంటి అందమైన ఆ తల్లిని ఈ నానావధూజనై వీళ్ళందరూ కూడా ఈ దివ్యాంగనామడులు ఆ తల్లిని సేవిస్తున్నారట. వెళ్ళగానే ఆ భక్తుల దర్శనం, ఆ తర్వాత ఆ తల్లి దర్శనం కూడా చేసుకున్నారు బ్రహ్మదేవుడు గారు. ఇంకా అయితే ఆమె ఏం చేస్తోంది, మరి ఆ తల్లి కనపడింది. ఆ తల్లి ఏం చేస్తోందంటే తత్పాదాంబుజ సౌరభైక కుతుక, ఎవరి పాదాంబుజాలు, ఆ స్వామిని, ఆ పరమాత్మ యొక్క ఆ పాదాంబుజాల సేవా సౌరభాన్ని ఆమె ఇష్టపడుతూ ఉందట. ఆ లక్ష్మి ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. ప్రతి జీవి కూడా ఆ సౌభాగ్యం కోసం ఆ తల్లిని వేడుకుంటూ ఉంటారు. ఆమె కటాక్షంతో వీళ్ళందరూ కూడా సుఖంగా జీవనం వెళ్ళపుచ్చుతూ ఉంటారు. అంటే మనమంతా ఆమెని లక్షిస్తుంటాం, అంటే ఆమెనే కోరుకుంటూ ఉంటాం. తల్లి నీవే కావాలి, మమ్మల్ని అనుగ్రహించి తల్లి అని అంటుంటే, మనం సాధన చేస్తుంటే, ప్రార్థిస్తుంటే ఓ కడగంటి చూపుతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఆ లక్ష్మి స్వయం లక్ష్యతే. అటువంటి తల్లి ఆ స్వామి యొక్క పాద సేవ పరిమళాన్ని ఆమె ఇష్టపడి కావాలని ఆ స్వామి పాదాలను సేవిస్తూ ఆయన అనుగ్రహం కోసం స్వామి పాదాలని సేవిస్తూ ఉందట. అటువంటి తల్లి మనమందరం ఆ తల్లి అనుగ్రహం కోసం ఈ అగచాట్లు పడుతూ ఉంటే, ఆ తల్లి ఏమో స్వామి పాద పద్మాలని ఆ సేవలో మునిగిపోయినదట. అటువంటి తల్లి ఆమె. ఈ వైకుంఠం ఎలా ఉందయ్యా అంటే అటువంటి తల్లిని సాక్షాత్కరింప చేసుకున్నట్ట. మనల్ని కేవలం అనుగ్రహించి తల్లి కాదు, ఆ పరమాత్మని ఆశ్రయించున్నటువంటి ఆ జ్యోతి స్వరూపిణిని ఆ బ్రహ్మదేవుడు సాక్షాత్కరింప చేసుకున్నట్ట ఆ వైకుంఠంలో.
ఇంకా స్వామి ఈ వైకుంఠం ఎలా ఉందయ్యా అంటే విశ్వసనీయ దివ్య విభవం, ఆ విస్మయం గొలిపే విధంగా ఉంది. అంటే అది అది చూస్తేనే ఆశ్చర్యానుభూతులకు ఆ లోనయ్యేటువంటి మహాద్భుతమైనటువంటి ఆ పదం అది, ఆ దివ్య పదం, ఆ వైకుంఠం. అటువంటి ఆ దివ్య పదం, ఆ విభవం అంటే దానికి ఉండేటువంటి ఆ తేజస్సు, ఆ గొప్పతనం స్వామి నాకు కూడా ప్రసాదించవయ్యా, నాకు కూడా ఈ వైకుంఠ పదాన్ని చేరే భాగ్యాన్ని కలిగించవయ్యా అని ప్రార్థన చేద్దాం.